డియర్ బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు టీజే టాక్స్. బేసిక్గా ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కార్ తీసుకున్నాను, టాటా నెక్సాన్ అని మీకు చెప్పాను కదా. అది చూడని వాళ్ళు కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో వై నెక్సాన్ అండ్ దీనికి ముందు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు తప్పకుండా చూడండి. యాక్చువల్ గా దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. నేను కార్ తీసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయినా 2024 లో, కానీ ఇంత తొందరగా తీసుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా చాలా కమెంట్స్ వచ్చాయి కమెంట్ సెక్షన్ లో, కంగ్రాచులేషన్స్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను కంగ్రాచులేట్ చేసినందుకు. అలాగే కొన్ని కమెంట్స్ వచ్చాయి, ఆల్రెడీ అప్పులు ఉన్నాయన్నారు, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు అని చెప్పి. నేను సేవింగ్స్ చేసిన దాంట్లో మమ్మీకి ఆపరేషన్ అని తెలియక ముందే మేము అడ్వాన్స్ కట్టేసినాము ఈ కార్ కి. సో అట్లనే మమ్మీ అప్పుడే సిక్ అవ్వడం, అండ్ మాకు ఏంటంటే కార్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీలో కూడా, కానీ ఎవ్రీ టైం మనం అడగలేము బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అలాగే రెంటల్ కార్స్ ఉంటాయి కదా, పాపం వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. లైక్ 2023 లో మాక్సిమం షిఫ్ట్ ఈ దాంట్లో వెళ్ళినా మీరు అందరు చూసుంటారు ఆ వ్లాగ్స్. సో వాళ్ళు చాలా బాగుండే వాళ్ళు, కానీ డ్యూ టు సమ్ ఆల్ ఇండియా పర్మిట్ ఇది రావడంతో వాళ్ళు రెంటల్ కార్స్ ఇవ్వట్లేదు. అప్పుడే ఫిక్స్ అయినా హ్యావ్ టు టేక్ ఏ కార్ అని చెప్పి 2023 లోనే. సో 2023 లో మీకు ఒక పిక్ కూడా అటాచ్ చేస్తా, మహేంద్ర XUV 700 తీసుకుందాము అని చెప్పి మస్త్ అనుకున్నాము. నా పిక్ కూడా చూడండి. వీ హ్యావ్ సర్చ్డ్ ఎ లాట్. 2023 లో ఎప్పుడైతే మన ఛానల్ హైప్ అయిందో అప్పుడే ఒక కార్ చూద్దాము అని మన గచ్చిబౌలి ఏరియాలో టాటాకి వెళ్ళినాము, హ్యారియర్, నెక్సాన్ ఇవన్నీ చూసినాము. దెన్ మహేంద్రాలో XUV 700 కొందాము అని ఫిక్స్ అయ్యి ఫోటో కూడా దిగిన అనమాట. అంత నచ్చింది XUV 700. దెన్ ఏమైంది అంటే ఇంకా 2024 వచ్చింది, ఆ షిఫ్ట్ అట్లానే నడుస్తూ ఉండే రెంటల్ కార్. కానీ వాళ్ళు సడన్ గా ఆపేసినారు, ఆల్ ఇండియా పర్మిట్ రావడంతో ఆపేసినారు. బాగా ఇబ్బంది అయ్యింది. తర్వాత వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము రెంటల్. కాకపోతే అక్కడ కొంచెం ఏంటంటే తీసుకోవడానికి ఇబ్బందే, ఇవ్వడానికి ఇబ్బంది, ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ ఇవన్నీ సమ్ సార్ట్ అయ్యింది. సో అప్పుడే ఫిక్స్ అయినా లేదు కార్ తీసేసుకుందాం ఎట్లయినా అని. ఇంకా రెంటల్ కార్స్ తో ఆ ప్రాబ్లం వచ్చింది అని ఇద్దామని ఫిక్స్ అయిపోయి మేము అడ్వాన్స్ పే చేసినాము. చేసింది దేనికంటే టాటా పంచ్ తీసుకుందాం అని చెప్పి అడ్వాన్స్ పే చేసినాం. తర్వాత మమ్మీకి ఇదంతా అవ్వడము, ఇంకా అయ్యేటప్పుడు కూడా ఎమర్జెన్సీ ఉంది అన్నా గానీ కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు అనమాట. లైక్ లేట్ ఇవ్వడము, ఆర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లేట్ తీసుకోవడము, ఇది చిన్న ఇబ్బంది అయితే ఫేస్ చేసినాం. ఇంకా ఫిక్స్ అయిదాము అని చెప్పి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళతోని మాట్లాడిన తర్వాత నాకు ఎందుకో పంచ్ నచ్చట్లేదు. పంచ్ నేను ఫస్ట్ ఎందుకు అనుకున్నా అంటే సేఫ్టీ ఈజ్ మ్యాండేటరీ కాబట్టి 5/5 ఉంది. చైల్డ్ సేఫ్టీలో కానీ అడల్ట్ సేఫ్టీలో కూడా 5/5 ఉంది. చూసినాము, కలర్ కూడా అంతా ఓకే అయిపోయింది. ఇంకా మేము ఆల్రెడీ బుక్ చేస్తారు కదా 5,000 అంతా పే చేసి పంచే బుక్ చేసి ఇంకా శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ త్రూ ఫైనాన్స్ ఇప్పించుకుందాము అని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత నుంచి ఎందుకో నాకు నచ్చట్లేదు అనమాట, పంచ్ నచ్చట్లేదు. లైక్ ఇన్కాల వాళ్ళకి ఇబ్బంది అండ్ చూడడానికి కూడా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది. ఇన్ని డబ్బులు పెట్టి కొంటున్నాం, అట్లీస్ట్ ఒక 10 years వరకు అరే కార్ కొన్నాం, రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అనే థాట్ ప్రాసెస్ లో చాలా అంటే చాలా ఆలోచించాను. పంచా నెక్సానా అని చెప్పి మా దగ్గర శంకర్పల్లి టాటా షోరూమ్ లో క్రియేటివ్ టాప్ అండ్ మోడల్ ఉండే. అది చూసినాక ఇంటీరియర్స్ అయితే పిచ్చగా నచ్చేసినాయి. వి టుక్ అ డెసిజన్ నెక్సాన్ తీసుకుందామని. సో నెక్సాన్ లో ఏది తీసుకోవాలి అనేది ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. అంటే లైక్ స్మార్ట్ ఉంది, స్మార్ట్ ఎస్ ఉంది, ప్యూర్ ఉంది, ప్యూర్ ఎస్ ఉంది, నెక్స్ట్ దీనికి ఇంకా ఎక్కువ క్రియేటివ్ ఉంది, దెన్ ఫియర్లెస్ ఉంది. దీంట్లో మళ్ళా పెట్రోల్, డీజిల్ ఇన్ని ఆలోచించాలా ఒక కార్ తీసుకోవాలి అంటే. సో ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే నాకు స్మార్ట్ తీసుకుందాము బేస్ వేరియంట్ నెక్సాన్ లో అని ఫిక్స్ అయినా. కాకపోతే సో నేను కార్ తీసుకోవాలి అన్నప్పుడు చూసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్టీలో టాటా, అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ రతన్ టాటా గారు. సో నాకు అదొక పడింది అనమాట. లేదు నేను కార్ కొంటే నా ఫస్ట్ కార్ టాటాలో నుంచే తీసుకోవాలి, అది ఏదైనా సరే చిన్న బుడ్డి కార్ అయినా సరే టాటా నుంచే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయినా. అట్లనే మొత్తం ఇంకా టాటా నుంచే చూడడం స్టార్ట్ చేసినాం. పంచ్ చూసినాము, నచ్చలేదు. సో ఫైనల్లీ స్మార్ట్ చూసినాను, చాలా వీడియోస్ చూసినాను నెక్సాన్ వి. దాంట్లో నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే నెక్సాన్ చూడడానికి, నెక్సాన్ గారు పంచ్, హ్యారియర్, సఫారీ ఏదైనా సరే చూడడానికి మొత్తం ఒకలాగే ఉంటది. అక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే లోపల ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం డబ్బులు పెట్టే
పెట్టే కొద్దీ మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి అని చెప్పి ఒకటి అర్థమైంది. సో స్మార్ట్ తీసుకుందాము, కంఫర్టబుల్ గానే ఉంటది, బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది అండ్ ఇంటీరియర్స్ కూడా తోపు ఉన్నాయి అని చెప్పి అనుకున్నాము. కాకపోతే మన టోనీ బాబు ఉన్నాడు కదా, తనకి సో మన టోనీ బాబుకి ఏంటంటే మనం ఇన్ని మనీ పెడుతున్నాం కదా, ఇంకొక 1 lakh ఎక్స్ట్రా అవుతుంది. వెనకాల సీట్స్ కి ఏసీతో పాటు సన్ రూఫ్ కూడా వస్తుంది. షూటింగ్స్ కి కానీ ఎక్కడైనా ఫోటో షూట్స్ కి కూడా బాగుంటది అని చెప్పి కన్విన్స్ చేస్తే ఇంకా ఫైనలీ విట్టు సెకండ్ బేస్ వేరియంట్ ఇన్ నెక్సాన్. అదే ఈ మోడల్ ప్యూరెస్ట్ అండ్ ఇట్స్ 2023 మోడల్. మనకి 2024 కి 2023 కి పెద్ద చేంజ్ ఏం లేదు కాబట్టి వీ హ్యావ్ కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ నెక్సాన్ తీసుకుందాం. సేఫ్టీ పరంగా 5 out of 5, చైల్డ్ సేఫ్టీలో మాత్రం 4 out of 5 ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే సో ఫార్ 3 months అవుతుంది తీసుకొని కాబట్టి ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడా కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అండ్ ఐ వుడ్ సే టాటా సర్వీస్ అయితే కొంచెం దే హ్యావ్ టు ఇంప్రూవ్. అంతకు మించి ఐ మీన్ లైక్ ఇట్స్ మై బేబీ అన్నమాట. సో ఐ జస్ట్ లవ్ దిస్ ఎవ్రీథింగ్. ఫీచర్స్ కానీ మెయిన్ నాకు 100కి 100% కావాల్సింది సేఫ్టీ. ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ సేఫ్టీ. అందుకే టాటా పంచ్ ఎస్ అదే తీసుకున్నా. టాటా పంచ్ అంటూ ఇది. సో అందుకే ఫైనల్లీ టాటా నెక్సాన్ ప్యూరెస్ట్ వేరియంట్ మేమైతే తీసేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ కలర్ కూడా ఎందుకు చూస్ చేసుకున్నామంటే యాక్చువల్ గా మమ్మీకి వైట్ లో తీసుకోవాలని ఉండే, టోనీకి బ్లాక్ లో తీసుకోవాలని ఉండే. నాకైతే ఒక కార్ ఉంటే చాలని అనిపించింది. కాకపోతే బ్లాక్ అయితే వద్దు, దుమ్ము ఇట్లా పడితే కనిపిస్తుందని మళ్ళీ టోనీ కాంప్రమైజ్ అయ్యిండు. వైట్ తీసుకోమని మమ్మీ ఫిక్స్ అన్నది. కానీ మా లక్ ఏంటంటే ఈ కలర్ ఇట్స్ యూనిక్ అని చెప్పి టాటా షోరూమ్ వాళ్ళు కూడా చెప్పినారు. ఆ హరీష్ అయితే చాలా ఎక్కువ హెల్ప్ చేసి ఉండే అనమాట. సో తను ఇంకా ఈ కలర్ ఉందక్క 2023లో మీకు డెలివరీ తొందరగానే అయిపోతుంది అని అంటే తీసుకున్నాం. ఇది యాక్చువల్లీ BMW కలర్ అన్నమాట. సో ఇట్స్ సో యూనిక్. ఇక్కడ ఏరియాలో ఈవీలో ఉన్నాయి కానీ మేము తీసుకుంది అయితే పెట్రోల్ వేరియంట్. డీజిల్ కూడా వద్దనుకున్నాము ఎందుకంటే డీజిల్ ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీ అవుతుంది కదా, ఢిల్లీలో ఆపేసినారు డీజిల్ అని చెప్పి. సో దాని కోసం కూడా పెట్రోల్ వేరియంట్ తీసుకున్నాం. సో ఇట్స్ టాటా నెక్సాన్ ప్యూర్ ఎల్ పెట్రోల్ వేరియంట్ విత్ సన్ రూఫ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏసీ వస్తుంది. అవన్నీ మీరు లోపలికి చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్. నేనైతే టెక్ గురు కాదు, కాకపోతే నాకు తెలిసిన కొన్ని ఫీచర్స్ ఏవి నచ్చినాయి అంటే బేసిక్ గా స్టీరింగ్ లో ఇది టాటా అని చెప్పి ఇక్కడ సింబల్ వస్తుంది కదా, ఇది అయితే కొత్తది, బిఫోర్ లేదన్నమాట 2022 మోడల్ వాటికి. ఇది ఒకటి బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎకానమీ డ్రైవింగ్, సిటీ డ్రైవింగ్, స్పోర్ట్స్ డ్రైవింగ్ అనేది చూడండి. Boat drive mode activated. City drive mode activated. ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేట్. స్పీడ్ గేర్స్ వస్తాయి విత్ రివర్స్ గేర్. అలాగే ఇక్కడ కూడా యాక్సెసిబుల్ చాలా బాగుంది అనమాట. అంటే సైడ్ డ్రైవర్ కి కాకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనం బూట్ ఓపెన్ చేసుకోవాలి అన్న ఏసీ ఏదైనా ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేసుకోవడానికి మనకి ఈజీగా యాక్సెసిబుల్ గా ఉంది. మొత్తం టచ్ బేస్డ్ అనమాట. సో మీరు చూడొచ్చు టచ్, ఏదైనా టచ్. సో ఇట్లా మనకి ఒక చిన్న 11 inch స్క్రీన్ అయితే ఉంది. మెయిన్ గా మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. ఇదైతే ఇంకా వండర్ఫుల్ ఫీచర్. సో ఇంకా ఈ ఫీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరు చాలా వీడియోస్ కూడా చూడొచ్చు, చాలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి. కార్స్ సేల్ చేసే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. కానీ నేనైతే ఈ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నందుకే చెప్పిన కదా, సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఫర్ మీ. అందుకని నెక్స్ట్. సో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, ఎవరైతే ఈ కమెంట్స్ పెట్టినారు కదా లైక్ మీరు అప్పు ఉంది కదా, అప్పులు తీర్చేసుకోవచ్చు కదా అది ఇది అని చెప్పి, నేను దీనికి ఎవ్రీ మంత్ కట్టే ఈఎంఐ చాలా తక్కువ. అప్పులు ఇచ్చిన వాళ్ళకి కూడా టెన్షన్ ఏం లేదు. ఇది బేసిక్ గా మా నెసెసిటీ కోసమే తీసుకున్న కార్. అంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు 2 channels అయినాయి, 4 members వెళ్ళాలి అంటే ఈజీగా వాళ్ళకి 1200 to 1500 కట్టాలి. పెట్రోల్ మనదే, డ్రైవింగ్ కూడా మనదే. బేసిక్ మిడిల్ క్లాస్ మెంటాలిటీతో చెప్తున్నా. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఓకే ఫైన్, మా అంటే ఒక 5,000 ఎక్స్ట్రా పే చేస్తున్నామేమో ఈఎంఐ. కానీ మన కార్ మనకి ఏ నైట్ లో ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వచ్చినా వీ క్యాన్ టేక్ అవర్ కార్ అనే ఉద్దేశంతో తీసుకున్నది. ఇది క్లారిఫికేషన్ ఇవ్వద్దు అనుకున్నాను, కాకపోతే నన్ను ఇంతగా అభిమానించే వాళ్ళకు కూడా తెలవాలి కదా అని ఈ వీడియో అన్నమాట. దిస్ ఇస్ వై ఐ టుక్ నెక్సాన్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీజే టాక్స్. బై బాయ్.